ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ కట్టబడాలి అంటే మన మధ్య ఉండాల్సినది దేవుని ప్రేమ, అంతేనా? దైవ ప్రేమ మనలో ఉంటేనే అది కట్టబడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మన చుట్టూ గోడలు ఉన్నాయి. ఈ గోడలు దేంతో చేయబడ్డాయి? ఇటుకలతో చేయబడ్డాయి. కానీ ఇటుకల్ని ఒకదాని మీద ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్ళిపోతే పడిపోతుంది. ఆ ఇటుకల్ని అంటించాలి. దేంతో అంటిస్తాం? సిమెంట్తో అంటిస్తాం. ఈ సిమెంటు ఇటుకలన్నింటిని కూడా అతికించి గట్టిగా పట్టుకుంది కాబట్టి ఇంత స్థిరమైన గోడ ఉండగలుగుతుంది. మనుషులను కలిపేది, ఐక్యపరిచేది ఏదండి అనంటే ప్రేమ. ప్రేమ సిమెంట్ లాంటిది అన్నమాట. ఒక కుటుంబంలో కానీ, సంఘంలో ఏంటి, ఆ ప్రేమ ఉండాలి. మానవులంగా ప్రేమ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం. ప్రేమ గురించి పాటలు పాడతాం, ప్రేమ గురించి కవిత్వాలు రాస్తాం. ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటాం. కానీ నిజానికి ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తుంటే ప్రేమల కన్నా ద్వేషాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటే అంత దిగజారిపోతుంది లోకం. యుద్ధాలు, ఎక్కడ చూసిన పోరాటాలు. ఇంకా బాధాకరమైనది ఏంటంటే కుటుంబాల్లో కూడా వివాహాల కన్నా విడాకులు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రేమలు ఉండట్లేదు అన్నమాట. ఏం చేస్తుంది ఈ ప్రేమ? ఇంత ప్రేమ కోసం ప్రయాసపడుతున్నా మనము ఆ ప్రేమను అనుభవించలేకపోతున్నాం. ఎందుకండి అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రేమే సమస్తాన్ని కడుతుంది. కానీ మనలో ఉన్న ప్రేమ కలుషితం అయిపోయింది. మనలో ఉన్న ప్రేమ ఏమైంది? కలుషితమైంది అన్నమాట. ఏదన్నా కలుషితం అయితే దాని ప్రభావం మనకు అర్థం కాదు. దాని ప్రభావాన్ని మనం చూడం. అడల్టరేటెడ్ అంటాం ఇంగ్లీష్లో. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ కలుషితమైన ఆ ప్రేమను తీసేసి మళ్ళీ తిరిగి మనలో ఆ దైవ ప్రేమను పెట్టి మన జీవితాలని కట్టాలని, కుటుంబాలను కట్టాలని, సంఘాలని కట్టాలని, ప్రేమతో ఐక్యంతో కట్టాలని దేవుడు మనలో దైవ ప్రేమను పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ దైవ ప్రేమ మనందరిలో ఉండాలి అంటేనండి, ఆ ప్రేమ యొక్క విలువను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ ప్రేమను మనం అనుభవిస్తూ మన కుటుంబాల్లో ఏంటి, మనలో ఏంటి ఆ ప్రేమ నిండిపోయి ఉండాలి అంటే ఒక 4 కీలకమైన ప్రశ్నలు మనం వేసుకోవాలి. 4 key questions టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ అట్టి ప్రేమ కలిగి మనం జీవించాలంటే మనం వేసుకోవాల్సిన 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు నేను 2 వర్తమానాలు చెప్పబోతున్నాను. మొదటి వర్తమానం, అలాగే మనం బలవర్తమానం 2 వింటాం. మొదటి వర్తమానంలో ఒక 2 ప్రశ్నలకు నేను జవాబిస్తాను. రెండో వర్తమానంలో మిగిలిన 2 ప్రశ్నలకు నేను జవాబిస్తాను. ఇంతకీ ఏంటండి ఆ ప్రశ్నలు అనంటే, మొదటిది ప్రేమ అంటే ఏంటి? చెప్పండి, ప్రేమ అంటే ఏంటి? రెండోది, దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా చూపించాడు, ఏ రీతిగా చూపించాడు? సో అది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటంటే అసలు ప్రేమ అంటే ఏంటి? రెండోది, దేవుడు మన ఎడల ఆ ప్రేమను ఎలాగా చూపించాడు. ఈ 2 ప్రశ్నలు మనం మొదటి వర్తమానంలో జవాబు చూడబోతున్నాం. అయితే రెండో వర్తమానంలో మనం ఇంకో 2 ప్రశ్నలకు మనం చూడబోతున్నాం ఈ ప్రేమ, దైవ ప్రేమను గురించే. మిగిలిన 2 ప్రశ్నలు ఏంటండి అనంటే, అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? చూడండి, మూడో ప్రశ్న ఏంటి? అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే మనకు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? 4వ ప్రశ్న, అయితే ఏ రీతిగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి? అయితే ఏ రీతిగా ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. సో 4 ప్రశ్నలు ఒకసారి చెప్పండి. ఈ 4 అర్థమైతే మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో అన్నది మనకు అర్థమవుద్ది ముందు కదండి. ప్రేమ అంటే ఏంటి? రెండోది, దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడు? మూడోది, అలాగా మనం ప్రేమిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? 4వది, అయితే ఏ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించాలి? ఈ 4 ప్రశ్నలకు నేను ఈ దినము జవాబిచ్చి నేను ముగిస్తాను. ఓకే, సో మొదటి 2 ప్రశ్నలకు ఈ మొదటి వర్తమానంలో
మనం అర్థం చేసుకుందాం. అసలు ప్రేమ అంటే ఏంటి? ఇదే ప్రశ్న మనం లోకాన్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరీతో వస్తారనమాట. ఒకడంటాడు వచ్చి ప్రేమ అంటే గుడ్డిదండి అంటాడు, ప్రేమ అంటే కుంటిదండి అంటాడు. ఇవన్నీ స్క్రాప్, ఇవన్నీ పక్కన పెడతాం. బైబిల్లో దేవుడు అసలు ప్రేమ గురించి ఆయన ఏం చెప్పాడు? దేవుని గురించి ఇప్పుడు మనం చదివిన భాగంలో ఒక మాట ఉంది, ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. చెప్పండి, దేవుడు ప్రేమ స్వరూపి. ఓకే, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్ అన్న మాట ఉంది. అంటే అర్థం ఏంటంటే అసలు ప్రేమను పుట్టించిందే దేవుడు, అసలు ప్రేమకు కర్తే దేవుడు. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లవ్ అన్నమాట. మనిషిలో మట్టి ముద్దగా చేసి మట్టి ముద్ద లాంటి ఈ మనిషిలో ప్రేమ భావాలు పెట్టింది కూడా ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభువా అసలు ప్రేమ అంటే ఏంటి అని ఆయన అడగాలి. మనం మనుషులు కాదు మనం అడగాల్సిందే, మనుషులు పెట్టే స్టేట్మెంట్స్ కాదు మనం చూడాల్సిందే. ప్రేమ అంటే ఏంటి అని ఆయన అడిగితే బైబిల్లో ఆయన రాయించాడు. ఒక్క లైన్లో చెప్పండి బైబిల్ ప్రేమను గురించి ఏం చెప్తుంది అని అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఓపికతో సహించి తిరిగి ఆ వ్యక్తికి మేలు చేయడమే ప్రేమ. చెప్పండి, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఓపికతో సహించి తిరిగి ఆ వ్యక్తికి మేలు చేయడమే ప్రేమ చూపించటం. అర్థమైంది మీకు? ఇది ఎలాగొచ్చిందండి మీకు ఈ స్టేట్మెంట్ అని అంటే బైబిల్లో ఉందండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. 1 Corinthians చాప్టర్ 13 verse 4. చాలు, అదే కావాలి. మొదటి 2 మాటలు చదవడం సరిపోద్ది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపు. అక్కడికి ఆపేద్దాం. జస్ట్ 2 words. ప్రేమ అంటే ఏంటి మనకు అర్థం చేస్తుంది అన్నమాట. ప్రేమ దీర్ఘకాలము సహించున్నాడు. సహించడం అని అన్నది ఎప్పుడు అవసరం పడుతుందండి అంటే, అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, విసిగిస్తున్నప్పుడు దీర్ఘకాలం ఏం చేస్తాం? సహిస్తాం, ఓర్చుకుంటున్నాం. అందుకోసం అన్నాను, ప్రేమ అంటే ఎదుటి వాని యొక్క ప్రవర్తనను ఓపికతో సహించి, నెక్స్ట్ వర్డ్ ఏముంది? దయచూపటం అంటే తిరిగి ఆ వ్యక్తికి ఏం చేయటం? ఏంటి, నిన్ను అంతగా హింసిస్తున్న వ్యక్తిని సహించడం మాత్రమే తిరిగి ఆ వ్యక్తికి ఏం చేస్తున్నావు? మేలు చేస్తున్నావు. అదా ప్రేమ. ఎస్, దాట్ ఈజ్ లవ్. అదండి. ఈ దేవుడు ఎందుకండి ఇది ఇలా రాయించాడు అని అంటే, ఆయన అలాంటి ప్రేమ నీకు నాకు చూపిస్తున్నాడు. అలాంటి ప్రేమ, ఆ ప్రేమను అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, లోకానుసారంగా మనుషుల్ని ఏమండి స్వచ్ఛమైన ప్రేమ ఎవరిదండి అని అడిగితే తల్లి ప్రేమ అండి అంటాం. నిజమే, బైబిల్లో కూడా అనేక చోట్ల తల్లి ప్రేమను గురించి దేవుడు రాయించాడు. ఒక తల్లి వానిని ఆదరించినట్లు, లేదా ఒక తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, ఒక తల్లి గారవించినట్లు నేను అన్ని గారవించితిని. సో ఈ మాటలన్నీ తల్లి ప్రేమను గురించి, ఒక తల్లి అయినా మర్చుదేమో నేను మాత్రం నిన్ను మరువను, ఈ మాటలు తల్లి ప్రేమను గురించి చాలా హైలైట్ చేసి. నిజానికి తల్లి ప్రేమ గొప్పది, కానీ ఆ తల్లిలో అటువంటి ప్రేమను పెట్టింది ఎవరు? దేవుడు. నేను ఒక విషయాన్ని విన్నాను, అంటే ఈ డెఫినేషన్ గురించి ఆలోచించినప్పుడు, ఇంతకీ ఆ డెఫినేషన్ ఏంటి ఆ డెఫినేషన్ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. ప్రేమ అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఓపికతో సహించి తిరిగి ఆ వ్యక్తికి ఏం చేయడం? మేలు చేయడమే ఏంటండి ప్రేమ అంటున్నాను కదా. ఒక విషయాన్ని విన్నాను, ఒక కుర్రాడు అంట చాలా అక్రమంగా జీవిస్తూ, తాగి తిరుగుతూ ఎప్పుడో ఇంటికి వస్తూ ఉంటాడు అన్నమాట. చాలా భయంకరంగా తిరుగుతున్న వ్యక్తి. ఇంటి దగ్గర తల్లి ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. రాత్రి 11 అయినా సరే ఈమె భోజనం చేయదు, పిల్లడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉండేదట. చక్కగా వంట వండి పిల్లడు వస్తాడు, ఆడికి భోజనం పెట్టాలి, ఈవిడ తినకుండా. పక్కింటి వాళ్ళందరూ కూడా అనేవారట, అమ్మా నువ్వెందుకమ్మా నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఆడు ఎప్పుడో వస్తాడు, ఆడి కోసం నువ్వెందుకు అలాగా వెయిట్ చేయడం, నువ్వు చక్కగా భోజనం చేసు, ఆడు వస్తాడులే అంటే, లేదయ్యా వస్తాడని చెప్పి అలాగా వెయిట్ చేసేదట. తీరా ఎప్పుడో 12 గంటలకు ఎప్పుడో వీడు తూలుకుంటూ ఇంటికి వచ్చేవాడు. తీరా వచ్చిన తర్వాత తల్లి, ఏంటయ్యా ఇంత లేట్ అయిపోయింది, నేను నీ కోసం ఎదురు చూస్తానని తెలీదా అంటే,
వీడికి కాలు పాట్నం కొట్టాడట. ఎవరిని? తల్లిని. చుట్టోళ్ళందరికీ ఒళ్ళు మండిపోతుందట వీడిని చూసినప్పుడు. ఇప్పుడు అయినా సరే ఏమనుకుండా, అయ్యో పోలేరా వచ్చి కాళ్ళు కడుక్కో, నీకు భోజనం పెడతానని చెప్పి మళ్ళీ తిరిగి గోరు ముద్దలు అడిగి పెడుతుందంట తినమని. ఏంటి ఇంత భయంకరుడైన వ్యక్తిని ఆడు ప్రవర్తన ఆవిడ ఏం చేస్తుంది? సహించి తిరిగి వాడికి ఏం చేస్తుంది? వంట వండి ప్రేమతో గోరుముద్దలు తినిపించి సహించి తిరిగి మేలు చేస్తుంది. చూసారా? అదండి ప్రేమ. మనుషుల్లో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందోనండి, ఆ స్వచ్ఛమైన ప్రేమ పోయింది. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనలో ఆ కల్మషమైన ప్రేమను తీసేసి మళ్ళీ తిరిగి ఏం పెట్టాలని? దైవ ప్రేమను మనలో పెట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఒక తల్లే అంత ప్రేమ చూపిస్తుందంటే దేవుడు ఇంకెంత మన ఎడల ప్రేమను చూపిస్తున్నాడు కదండి. సో యేసు ప్రభుని, ప్రభువా నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు నాయనా అని చెప్పి మనం ఆయన అడిగామనుకోండి, ఆయన ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోహాను సువార్త, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో మేము నిన్ను అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండు. చూసారా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంత ప్రేమించాను తెలుసా? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను నిన్ను అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండు. చూడండి, ప్రభుని అడిగాం, ప్రభు నువ్వంటే మేమంటే నీకు ఎంత ప్రేమ అని అంటే ఆయన ఉపయోగించిన స్కేల్ ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను అంటే తండ్రి అయిన దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు. తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవుడు అంటే ఎంత ప్రేమ? అసలు అంతులేని ఇన్ఫైనైట్ లవ్ కదండి. ప్రభు అంటున్నాడు, తండ్రి నన్ను ఎలా ప్రేమించుతునో నేను మిమ్మును అలా ప్రేమించుతుని. అందుకోసం అండి మనం రెండో ప్రశ్న అర్థం చేసుకోవాలి. రెండో ప్రశ్న ఏంటి? దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా చూపించాడు? హౌ డిడ్ గాడ్ లవ్ us? ప్రభు అంటున్నాడు కదా, తండ్రిని నన్ను ఎంత ప్రేమించాడు అంతగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నా. కాబట్టి రెండో ప్రశ్న మనం అర్థం చేసుకోవాలి, ఏ రీతిగా ఆయన మనల్ని ప్రేమించాడు? అంత ప్రేమ అంటున్నాడు కదా. మనం సింపుల్గా దేవా నువ్వు మమ్మల్ని అంత ప్రేమిస్తున్నాం, ఈ స్తోత్రాలను సింపుల్గా అనేకూడదు. మనము అది అర్థం చేసుకోవాలి. ఇదేనో నేను ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో ఈ రెండో ప్రశ్నకు ఒక 10 విషయాలు చెప్తాను నేను. 10 lessons. ఈ 10 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఈ 10 విషయాలను బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఓకే, దేవుని మనం స్తుతులు చెల్లించాలి. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. సో ఇంతకీ డెఫినేషన్ ఏంటి ఏం నేర్చుకున్నాం? మొదటి ప్రశ్నకు లవ్, ప్రేమ అంటే ఏంటండి? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఓపికతో సహించి తిరిగి ఆ వ్యక్తికి మేలు చేయటమే ఏంటండి? ప్రేమ. అలాంటి ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడని చూసాం. అది రెండో ప్రశ్నగా మనం ఇప్పుడు చూడబోతున్నాం. దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడు. ఓకే, మొదటి పాఠం. 10 చెప్తానన్నాను కదా. మొదటిది ఏంటంటే, మనలను శిక్ష నుంచి తప్పించడానికి ఆయన శిక్షకు అప్పగించుకున్నాడు. చెప్పండి, మనలను శిక్ష నుంచి తప్పించడానికి ఆయన శిక్షకు అప్పగించుకున్నాడు. తను తాను శిక్షకు అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి మనం శిక్ష నుంచి తప్పింపబడ్డాం. ఈ విషయాన్ని ఎక్కడి నుండి మనం నేర్చుకోవచ్చు? ఆయన అప్పగించుకున్నాడా? శిక్షకు అప్పగించుకున్నాడా? ఎక్కడ రాస్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే, ఇప్పుడు చూడండి, దాని కొరకు తన్ను తాను అప్పగించుకునే. నాతో చెప్పండి, దాని కొరకు తన్ను తాను
అప్పగించుకొనెను. ఆ ఒక్క లైన్ అండి, దాని కొరకు అంటే మన కొరకు తన్ను తాను ఏం చేశాడట? అప్పగించేసుకున్నాడట. దేనికి అప్పగించుకున్నాడండి అంటే శిక్షకు అప్పగించుకున్నాడు. మనల్ని తప్పించడానికి శిక్షకు అప్పగించుకున్నాడు అనమాట. ఏమండి, ఇది ఇంకా మనకి ఆ డెప్త్ అర్థం కాదు. మీకు ఒక బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి గురించి మీకు అర్థమైతే ఈ ప్రభు ప్రేమ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాయింట్ ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది. ఎవరండి ఇంతకీ ఆ వ్యక్తి అని అంటే ఆదాము. ఎవరండి? ఆదాము గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆదాము అవ్వను ఎంతో ప్రేమించినట్టు మాట్లాడాడు. ఎలాగా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మామ. అది చదివేటప్పుడు అనుకున్నాం, అబ్బో ఆదాముకి అవ్వ అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అని చెప్పి అనుకుంటాం. అయితే ఇప్పుడు నాతో కలిసి ఒక వచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనం. 11-12 కలిపి చదువుతాం. అందుకు ఆయన, నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకియగా నేను తింటినా. నేను ఈ మాట చూడండి. ఆదాముని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు తప్పు చేసావన్నట్టు ప్రశ్నిస్తా ఉంటే, నువ్వు తిన్నావా అని అంటే వెంటనే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆదాం అన్న మాట ఏంటో తెలుసా? వెంటనే అన్నాడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఈ పని చేసింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆదాము అప్పగించుకుంటున్నాడా, తప్పించుకుంటున్నాడా? అది పాయింట్. జాగ్రత్తగా ఆలోచించండి. నన్ను వదిలే, నేనేం చేయలేదు, ఇదంతా చేసింది ఆ స్త్రీ. అంటే ఆవిడమే తోసేస్తున్నాడు. ఆవిడ్ని శిక్షించు, నన్ను వదిలే, ఆవిడే చేసింది ఇదంతా. ఆదాము తప్పించుకుంటున్నాడు, నా భార్యను శిక్షించు, ఆవిడ వల్ల ఇదంతా అయింది, నన్ను వదిలే, నాకేం తెలీదు, ఆవిడ వల్ల ఇదంతా జరిగింది. తోసేస్తున్నాడు తన మీదకి, తప్పించుకుంటున్నాడు, ఆవిడని శిక్షించమని అడుగుతున్నాడు. రెండో ఆదామైన యేసు ప్రభు, నా భార్యను వదిలేయండి, ఆమె పాపం చేసింది, తప్పు చేసింది, ఆమె నా వధువే, కానీ ఆమెను శిక్షించద్దు తండ్రి, నేను అప్పగించుకుంటున్నాను, నన్ను శిక్షించిన ఆయన. అది ఆయన ప్రేమ అండి, అది ఆయన ప్రేమ. ఆదాం అంటున్నాడు, నన్ను వదిలేయ్, నన్ను శిక్షించొద్దు, తప్పించుకుంటున్నాడు. యేసు ప్రభు అప్పగించుకుంటున్నాడండి. అందుకోసం మన ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. ఆదాం అంటాడు, లీవ్ మీ, బ్లేమ్ హర్ అంటున్నాడు. యేసు ప్రభు, బ్లేమ్ మీ, లీవ్ హర్. జాన్ సుందర్ తప్పు చేశాడు, పాపం చేశాడు, అయినా తండ్రి ఆయన్నేమనొద్దు, ఆయన తప్పించు, ఆయన బదులు నన్ను శిక్షించని చెప్పి నా బదులు ఆయన తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. ఏమండి, లోకానుసారంగా మనం ఆలోచించుకుంటే ఎవడైనా సరే నా బదులు ఇంకోడెవడు నా శిక్ష పొందడానికి ఎవరు ఇష్టపడరు. కానీ యేసయ్య చేసిన అతి గొప్ప ప్రేమ, చూపించిన అతి గొప్ప ప్రేమ ఏంటంటే, నేను శిక్ష భరించాలి, నా బదులు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ ఒక్క మాటను బట్టి మనం దేవుని ఏం చేయాలండి? స్తుతించాలండి. దేవా, నువ్వు నా కోసం అప్పగించుకున్నావా? ఎవడన్నా సరే తప్పించుకోవడం చూసుకుంటాడు, అంతేగాని ఎవరినైనా నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఎరుగని నువ్వు నా కోసం శిక్ష కొరకు, అది ఏ శిక్ష? తండ్రి ఉగ్రతను భరించడానికి అప్పగించుకున్నావా? ఎందుకు చేయాలి నువ్వు అసలు? ప్రభు ఒకటే అంటాడు, నువ్వంటే నాకెంతో ప్రేమ కాబట్టి, నువ్వు భరించడం ఇష్టం లేక, నువ్వు నా వధువు కాబట్టి నిన్ను తప్పించని అడిగాను. నాగో జాన్ సుందర్ ఏం అనొద్దు, ఆ నరకు నుంచి తప్పించు తండ్రి, నేను ఆ శిక్ష భరిస్తానని చెప్పి నీ కొరకు నేను అప్పగించుకున్నాను. బల్ల తీసుకునేటప్పుడు కూడా యేసు ప్రభు ఆయన పలికిన ఒక మాటను మనం చదివి అప్పుడు బల్ల తీసుకుంటాం. మీకు బల్ల తీసుకుంటున్నప్పుడు నేను ఆ వచనాన్ని చదువుతూ ఉంటాం. ఇది మీ కొరకైన నా శరీరం అంట. మీ కొరకైనా అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఆ పదంలో మీ కొరకైన నా శరీరం అంటే ఏంటో తెలుసా? నీ బదులు నేను శిక్ష భరించానే ఈ శరీరంతో,
ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీకోసం అప్పగించుకున్న ఆ శరీరాన్ని జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు అనమాట. ఆ ప్రేమను అర్థం చేసుకోండి. నీ స్థానంలో నేను వెళ్ళి ఆ శిక్షను తీసుకున్నాను. సో ప్రభువును మనం స్తుతించేటప్పుడు మొట్టమొదటిగా ఏ రీతిగా స్తుతించాలి చెప్పండి. ఎఫెసీ 5:27 ఏం చూసాం? నా బదులు ఆయన అప్పగించుకున్నాడు. ఆదామేమో తప్పించుకుంటున్నాడు, ప్రభువేమో అప్పగించుకుంటున్నాడు. అవ్వ మీద నింద మోపుతున్నాడు కాదు, ప్రభు అంటున్నాడు తన మీద నింద మోపుకొని నా భార్యను వదిలే, నా వధువును వదిలే అన్నట్టుగా అంటున్నాడండి. ఈ ఎఫెసీ పత్రికలోనే పౌలు ఆ విషయాన్ని మనకు అర్థం చేయిస్తూ 3వ అధ్యాయంలో ఇలాంటి ప్రేమ యొక్క వెడల్పేంటో, ఎత్తేంటో, లోతేంటో మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు అనమాట. ఎక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, 18 చివరిని చూడండి. మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు ఒకరు అంటున్నాడు అనమాట. ఎంత తను అప్పగించుకున్న ఆ ప్రభు ప్రేమ యొక్క వెడల్పేంటో అర్థం చేసుకోవాలి మీరు, పొడుగేంటో అర్థం చేసుకోవాలి, లోతు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, ఎత్తు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో చెప్పనా? వెడల్పు అంటే అన్ని రకాల మనుషుల్ని కూడా ఆయన ఒకే రీతిగా ఏం చేశాడు? ప్రేమించాడు. తరతరాల్లో ఉన్న మనుషుల్ని ఏంటి ఆయన వెడల్పు అనమాట. నువ్వు చదువుకున్నా, చదువు లేకపోయినా, అందంగా ఉన్నా, అందం లేకపోయినా, నువ్వు భయంకరమైన పనులు చేస్తున్నా సరే నిన్ను ఉన్నపాడగా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అది ఆయన యొక్క వెడల్పు. ఇంకా అంటున్నాడు వెడల్పు, పొడుగు అంటే ఎప్పటి నుంచి ప్రేమించాడు తెలుసా ఆయన? ప్రభువా నువ్వు నన్ను ఎప్పటి నుంచి ఆయన ప్రేమించావు? ఆయన అంటాడు, భూమి పునాదులు వేయబడక మునిపే నేను నిన్నేం చేశాను? ఏర్పాటు చేసుకుని ప్రేమించాను నిన్ను. భూమి పుట్టలేదు అప్పుడే నేను నిన్ను చూశాను. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, బిడ్డ ఇంకా కడుపులో పడ్డాడు అంటేనే ఆ బిడ్డ మీద అప్పుడే ప్రేమ ప్రొడ్యూస్ అవుద్ది. అలాగే ప్రభు అంటున్నాడు, భూమిని ఇంకా సృష్టించలేదు అప్పుడే నేను నా మనసులో నువ్వు ఉన్నావు, నీ ఎడల నా ప్రేమ ఉంది. అది ఆయన పొడుగు. మనుషులు ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ప్రేమ బంధాన్ని చెప్పడం కోసం మాది 30 సంవత్సరాల అనుబంధం అండి, 40 సంవత్సరాల అనుబంధం అండి అని చెప్పి టైం చెప్పుకుంటూ ఉంటాం. ప్రభుని అడిగి, ప్రభువా మనది ఎంతకాలం అనుబంధం అయినా అని అడిగా అనుకోండి. ప్రభు ఏమంటాడు తెలుసా? భూమే పుట్టలేదు అప్పటి నుంచి నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అంటున్నాడు అనమాట. అది ఆయన అనుబంధం. సో భక్తుడు అందుకోసం అంటున్నాడు అనమాట, నిన్నంతగా ప్రేమించి నీ కొరకు అప్పగించుకున్నాడు ఆయన. ఆయన వెడల్పేంటో అర్థం చేసుకో, ఆయన పొడిగేంటో అర్థం చేసుకో. ఇంకా అంటున్నాడు లోతు అంటే ఎంత పై మాటలతో కాదు ఆయన ప్రేమించింది. షాలో వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే, నువ్వంటే మాకు ఎంతో ప్రేమ అండి, మీకోసం చాలా ఆలోచిస్తూ ఉంటామండి, ఇవన్నీ మాటలు అనమాట. లోత్ అంటే ఏంటి అర్థం? క్రియారూపంలో ఆయన చూపించాడు. ఎంత లోత్ అంటే నీకోసం ప్రాణం పెట్టినంతగా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. నీకోసం శిక్ష భరించినంతగా ఆయన ప్రేమించాడు, అప్పగించేసుకున్నాడు అనమాట. అది ఆయన ప్రేమ. ఇంకా అంటున్నాడు ఎత్తు ఏంటో తెలుసా? పాప మురికిలో ఉన్న మనల్ని, పెంట కుప్పల మీద ఉన్న మనల్ని లేవనెత్తి శుభ్రపరిచి ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టాడు అనమాట. అదే ఆయన ప్రేమ. అందుకోసం తాను నీ కొరకు అప్పగించుకున్నాడు. ప్రభు తప్పించుకోవాలంటే పెద్ద కష్టం కాదండి ఆయనకి. తండ్రిని ఒకటే అడిగాడు అనుకోండి, నేనేం తప్పు చేశాను చెప్పు, ఎందుకు నన్ను శిక్షించాలి అని చెప్పి ఒక్క మాట అన్నాడు అనుకోండి, తండ్రికి ఇక జవాబేం లేదు. నిజమే, నీళ్ళు ఏం తప్పు లేదు కాబట్టి శిక్షకు నువ్వు అర్హుడు కాదు అని అనాలి. అయిపోయింది అంతే. ఆయన తప్పించేసుకుంటాడు, మనం ఎక్కడికి వెళ్ళిపోలే? నరకానికి వెళ్ళిపోలే అంతే. కానీ మన మీద ప్రేమతో ఏ పాప మెరుగని ఆ ప్రభు తాను ముందుకొచ్చి నన్ను శిక్షించు తండ్రి, జాన్ సుందర్ని వదిలేయండి, అగో పలానా వ్యక్తిని వదిలేయండి, వాళ్ళ బదులు నేను శిక్ష భరిస్తానని చెప్పి అప్పగించుకున్నాడు. అందుబట్టే మనం ప్రభుని మనసారా స్తుతులు చెల్లించాలి. అది మొదటి శ్రేష్టమైన విషయం. రెండవదండి, ప్రభుని ఇంకెందుకండి మనం స్తుతించాలని, ప్రేమను గురించి ఏంటి అర్థం చేసుకోవాలి అండి అంటే, మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడండి. మనకేం చేస్తున్నాడు? ఎన్నో అవకాశం అన్న మాటకు అర్థం ఏంటంటే,
పాపం చేసిన మళ్ళీ ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. దట్స్ ద ఐడియా. ఓకే, దీన్నే ఇంకో పదంలో చెప్పాలి అంటే వాత్సల్యత. ఏం చెప్పండి? వాత్సల్యత అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మనకు ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇవ్వటం అనమాట. గత సంవత్సరం అంతా అనేక విషయాలు దేవుని బాధ పెట్టాం. ఒక కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. ఒక బర్త్డే జరుపుకుంటున్నాం, ఒక కొత్త సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు ఇక మీద ఆయన నా కొరకు నమ్మకంగా జీవించు. ఒక కొత్త సంవత్సరం ఆయన వాత్సల్యత. ఒక కొత్త నెల ఆయన చూపించిన వాత్సల్యత. ఒక కొత్త వారం, ఒక కొత్త రోజు దేవుడు నీ ఎడల నా ఎడల చూపించిన గొప్ప వాత్సల్యత. ఇంకో నిన్న నువ్వు నా కొరకు నమ్మకం జీవించలేకపోయావు, నీ మాటలో నీ ప్రవర్తనలో నన్ను బాధ పెట్టావు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడన్నా నా కొరకు నమ్మకంగా జీవించు. ఆ అవకాశం ఇవ్వడమే అండి దేవుడు మన ఎడలో చూపించిన గొప్ప ప్రేమ. ఇది ఎక్కడండి మీరు ఎక్కడుందండి వచనం చూస్తే మీరు చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యాలు ఇర్మియా తర్వాత మనకు కనపడుతుంది. 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎగరక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుండా వారము. ఇప్పుడు చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. చూడండి, అనుదినము అంట నూతనముగా ఆయనకి ఏం పడుతుంది? వాత్సల్యత. అనుదినము కూడా నూతనంగా ఆయన మనకు వాత్సల్యత చూపిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇదంతా ఎందుకండి అంటే మన పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ. ఇంతకుముందు ఒక విషయం చెప్పాను మీకు, ఆయన వాత్సల్యతను అర్థం చేసుకునే విషయం. పాత గ్రంథంలో మనం మందసాన్ని చూస్తాం. మందసం అంటే అదొక పెట్టి. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఏంటి వస్తువులు చెప్పగలరా? 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర, ఇంకా మన్నా. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞల గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆ పలకలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు దేవుడిచ్చిన పలకలు ఫస్ట్ కాపీసా, సెకండ్ కాపీసా? అవి ఎలా చెప్పారు? మొదటి కాపీస్ ఏమయ్యాయండి? దేవుడు సొంత వేళ్లతో రాశాడు. అవి ఏమయ్యాయి? మోషేకి ఇచ్చాడు. దేవుడేమో ముందేమో మాటతో చెప్పాడు 10 ఆజ్ఞలు. తర్వాత మోషేని పిలిపించి ఆయన కొండ మీద కూర్చొని చక్కగా ఆయన వేళ్లతో రాసి మోషే ఇస్తే, మోషే తిరిగి వచ్చినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కిందన ఇశ్రాయేల్ ప్రజలు బంగారు తోటను చేసుకొని దాని ముందు డ్యాన్సులు వేస్తున్నారు, దాన్ని పూజిస్తున్నారు. నువ్వే హో అంటుంటే ఆయనకి ఎంత బాధ కలిగిందంటే ఈ 2 పలకను నేల మీద పగలబడేశాడు అనమాట. దేవుడిచ్చిన ఆజ్ఞను ఎంతగా మీరారు అని చెప్పి అది అర్థం చేయించిన పలకలు ఎరగొడేశాడు అనమాట. అయితే దేవుడు 34వ అధ్యాయంలో మళ్ళీ మోషేని పిలిచి ఆయన పలకలు తీసుకొని మళ్ళీ 2వ ఆయన రాస్తున్నాడు అనమాట. ఆ 2వ రాయడం అక్కడే మనకు ఆయన వాత్సల్యత ఏంటో అర్థమవుతుంది మనకి. మళ్ళీ ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మొదటిసారి లోబడలేదు, ఈసారన్నా నమ్మకంగా లోబడండి. మన జీవితంలో కూడానండి దేవుడు ఒకసారి నీ వాక్యం చెప్పాం, వినలేదు. భక్తుల ద్వారా హెచ్చరించారు, వినలేదు. అయినా ఆయన విసిగిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. చూసారా? అది ఆయన వాత్సల్యత. మళ్ళీ అవకాశాన్ని ఇవ్వడం, గివింగ్ 1 more ఛాన్స్. ఇది నీకు అర్థమైతే ఆయన ప్రేమ అర్థమవుతుంది నీకు. మళ్ళీ తిరిగి ఇక్కడ కూర్చోబెట్టాడు, ఆయన వాక్యాన్ని ఇస్తూ, క్షేమాన్ని ఇస్తూ, నాన్న ఇప్పుడన్నా జాగ్రత్తగా లోబడరా, జాగ్రత్తగా ఉండరా, నువ్వు ఇది నా వాక్యం, ఈ రీతిగా నన్ను మహిమ తీసుకురా అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నారే. అసలు ఆ మనసును బట్టే మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చేయాలి. ఇదండి ఆయన ప్రేమను గురించి అర్థం చేసుకునే పద్ధతి. దేవ నువ్వు నన్ను ప్రేమిస్తాను, నీకు స్తోత్రం అలాగన్నాము అంటే నీకు ఆయన ప్రేమ గురించి సరిగా అర్థం కాలేదు. మొదటగా ఆయన ఏం చేశాడు? ప్రేమించి తప్పించుకోలేదు. ఆదాములాగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ రీతిగా ఆయన ప్రేమ ఏంటో నీకు చూపించాడు. రెండోది, నీకు నీడ వాత్సల్యత చూపిస్తూ అవకాశాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ఈస్ గివింగ్ యూ అ ఛాన్స్. మూడోది, దేవుడు మనల్ని ప్రేమించి ఆయనకు శ్రేష్టమైనది మనకు అనుగ్రహించాడు. చూడండి ఆ మాట చూడండి. ఆయనకి ఏది శ్రేష్టమైందో, ఆయనకేదో విలువైందో అది మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, అది అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఉంది, ఆ తల్లి దగ్గర ఒక మంచి హారం ఉంది, ఒక మంచి హారం, విలువైన హారం.
అయితే తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కానీ ఒక పెద్ద కుమార్తెను ఎవరినో పిలిచి, అమ్మా నీ పట్ల నాకున్న ప్రేమను బట్టి నాకు ఇది చాలా విలువైంది ఈ హారం, ఎందుకంటే మా తల్లి దగ్గర నుంచి నాకు వచ్చినది ఈ హారం, నేను నీకు ఇస్తున్నాను, నాకు చాలా విలువైంది కాబట్టి నేను నీకు ఇది ఇస్తున్నాను అందనుకోండి. ఆ ఇవ్వటంలోనే, తన విలువైంది ఇవ్వటంలోనే ఆ బిడ్డ ఎడల తనకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఆయన దగ్గర ఆయనకు విలువైనది ఒకటి ఉందంటండి, అది మనకు అనుగ్రహించాడు. ఇంతకీ ఏంటండి అంత విలువైనది ఆయనకి అని అంటే, తండ్రి అయిన దేవుడికి అతి విలువైనది ఏంటండి? ఆయన కుమారుడే. ఆయన కుమారుడు ఆయనకు మోస్ట్ వాల్యుబుల్. ఆ పరలోకంలో ఉన్న బంగారు వీధుల కన్నా, ఆ పరలోకంలో ఉన్న కోట్ల దూతల కన్నా, వాళ్ళందరికంటే తండ్రి అయిన దేవునికి అతి విలువైనది, ప్రియమైనది ఏంటంటే ఆయన ప్రియ కుమారుడు అనమాట. ఆ ప్రియ కుమారుణ్ణి మనల్ని రక్షించడం కోసం, మన శిక్ష ఆయన పైన వేసి మనల్ని తప్పించడం కోసం ఆయన్నే మన కొరకు అనుగ్రహించాడు. ఇందులో ప్రేమ ఉంది. ఇది ఎక్కడండి మీరు చూసారంటే, మనం ఫస్ట్ చదివాం కదా 1 యోహాను 4వ అధ్యాయంలో, అందులో మనం ఆ థాట్ మనం చూస్తాం. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని. ఇప్పుడు చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి. అదేంటండి, దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఒక పని చేశాడటండి. అదేంటంటే ఆయన అద్వితీయ కుమారుణ్ణి, విలువైన ప్రియమైన ఆ కుమారుడని ఆయన లోకమునకు పంపాడటండి. చూడండి, ఇంకా రాస్తుంది చూడండి, ఎందుకు పంపించాడు? మనల్ని ఏదో ఆశీర్వదించి పంపించడం కోసం కాదు, వెళ్ళిపోవడానికి కోసం కాదట. చూడు 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. అది పాయింట్. ఒక పని చేయడానికి పంపించాడట. అదేంటండి అంటే ప్రాయశ్చిత్తం. చెప్పండి, ప్రాయశ్చిత్తం. ఆ మాటకు అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవునికి మన పైన భయంకరమైన కోపం ఉంది. ఆ కోపం ఎందుకండి అని అంటే, మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన ఉగ్రత మన పైన ఉంది. ఆ ఉగ్రత, ఆ కోపం చల్లారాలి. ఆ చల్లారడం అన్న ప్రాసెస్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం. దేవుని కోపం చల్లారటం. ఇప్పుడు మనం సింపుల్గా ఒకటి ఆలోచిద్దాం. మనుషులు ఉన్నామండి, ఒకడెవడో ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశాడు. ఇప్పుడు పోలీసులు అని పట్టుకున్నారు. సొసైటీకి అంతటి కూడా మండిపోతుంది, కోపం వచ్చేస్తుంది ఆడి మీద. ఆడిని బయటకు పంపించండి, అంతే మేము చంపేస్తాం అన్నట్టుగా కోపం చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళ కోపం చల్లారాలంటే ఏం జరగాలి చెప్పండి? వీళ్ళ కోపం చల్లారాలంటే ఏం జరగాలి? తప్పు చేసిన వాడికి తగ్గ శిక్ష పడింది అనుకోండి, అంటే ఎలాగా, ఏ ఉరి తీసేశారో లేకపోతే ఆయన షూట్ చేసి పెట్టేశారో ఏదో జరిగింది అనుకోండి, వెంటనే వీళ్ళ కోపం ఏమవుద్ది అంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడితే, తగ్గ శిక్ష పడితే కోపం ఏమైంది? సేమ్ థింగ్ ప్రాయశ్చిత్త కార్యంలో జరిగింది. ఏంటో తెలుసా అండి, మనం పాపం చేసాం, దేవునికి ఎంతో కోపం ఉంది మన పైన. ఆ కోపాన్ని చల్లార్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే, తన ప్రియ కుమారుని పంపించి ఆ పాపానికి తగ్గ శిక్ష ఆయన కుమారుని పైన వేశాడు. మన పైన ఆయనకున్న ఆ ఉగ్రత ఏమైంది? చల్లారింది. ఆ కార్యం కోసం అని ప్రభుని లోకానికి పంపించాడు. అదొందా మీకు? ఎందుకంటే అలా చేశాడండి అంటే, ఇక్కడ అందులో ప్రేమ ఉన్నది అన్నాడు. అందులో ప్రేమ. ఆ ఉగ్రత అంతా నేను భరించడం ఆయనకు అసలు ఇష్టము. ఆ ఉగ్రత అంటే ఏంటండి? నరకం. ఏంటండి? నరకం గురించి ఆలోచిస్తే దేవుని యొక్క కోపం ఏంటో మనకి అర్థమవుతుందన్నమాట. అగ్ని ఆరదు, పురుగు చాలు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుట, చీకటి. నరకంలో అతి భయంకరమైన విషయం ఏంటంటేనండి, ఒక్కసారి అందులోకి వెళ్తే మళ్ళీ ఇంక బయటికి రావన్నమాట. జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి రావచ్చు, నరకంలోకి వెళ్తే మళ్ళీ బయటికి వచ్చే ఛాన్స్ లేదు. వేల సంవత్సరాలలో జరుగుతూనే ఉంటాయి, అందులో కాలుతూనే ఉంటాం అన్నమాట. ఊహిస్తేనే మనకి భయంకరంగా ఉందన్నమాట. అది మనం తట్టుకోవడం ఆయనకి ఇష్టం లేక, ఆ ప్రాయశ్చిత్తం అన్నది జరగడం కోసం అని చెప్పి ఆయన కుమారుని లోకానికి పంపించడం. అందులో ఏముంది? ప్రేమ ఉంది. దట్ ఈస్ హిస్ లవ్. అది ఆయన ప్రేమ. మొదటి పాయింట్లోనే మనం నేర్చుకున్నాం.
మనల్ని తప్పించడం కోసం అని చెప్పి, ఆ శిక్షని తప్పించడం కోసం అని తన్ను తాను ప్రభు ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. అక్కడ ప్రభులో మనకున్న ప్రేమ మనం చూస్తున్నాం. రెండోది ఏం చూసాం? మనకి వాత్సల్యత మన ఎడల చూపిస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు, మనకి మారడానికి అవకాశం ఇస్తున్నాడు. అదే ఆయన వాత్సల్యత. మూడోది ఏం చూసాం? ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయనకి ఏది శ్రేష్టమో అది మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రియ కుమారుణ్ణే, అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. అందులో ఆయన ప్రేమ ఉంది. దట్ ఈస్ హిస్ లవ్. అది ఆయన ప్రేమ అండి. ఏమండి, ఇలా అర్థం చేసుకోనండి మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. నాలుగోది ఇంకే రీతిగా తన ప్రేమను మన ఎడలో చూపించాడు అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 34-35 వచనాలు కలిపి చదువుదాం. మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వన ఉండువాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? చాలా అక్కడికి ఆపుదాం. ఇక్కడ చూడండి 34-35 వచనాల్లో కనెక్షన్ చూసారా? దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపాడు. సో క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ఒక పని రెగ్యులర్గా చేస్తున్నాడు. అంటే ఏంటది? విజ్ఞాపన. చెప్పండి అన్నమాట, విజ్ఞాపన. సో విజ్ఞాపన అంటే ఏంటండి అని అంటే మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను. దేవుడు ఈ లోకంలో మనం ఆయనకి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తారో అనుకోండి, వెంటనే ఎందుకు శిక్షించట్లేదు చెప్పండి? వెంటనే శిక్ష ఎందుకు రావట్లేదు మనకి? ఏం జరుగుతుంది తెలుసా అండి దీని వెనకన? యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని తెలుసా? తండ్రికి కోపం వస్తుంది మనం పాపం చేసిన పాపాన్ని బట్టి. కుమారుడు పక్క నుండి ఏం చేస్తుంది ఏంటో తెలుసా? తండ్రి, ఇగో జాన్ సుందర్ తప్పు చేశాడు, కానీ ఆ పాపం కోసం నేను ప్రాణం పెట్టాను నాయన, తను ఏమనొద్దు నాయన. ఇప్పుడు చూడండి, నాన్న కొడుకును కొట్టడానికి బెత్తం ఎత్తేస్తాడంటే తల్లి వచ్చి ఏమంటుంది? ఏమండి వదిలేండి, మారుతాడులేండి, వదిలేండి అంటారు. చూసారా? ఆ రీతిగా ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంటర్సీడింగ్. నేను ప్రాణం పెట్టాను కాబట్టి, నేను శిక్ష భరించాను కాబట్టి ఆ వ్యక్తిని క్షమించిన ఆయన, వదిలే. అసలు అందులో మనం చూస్తుంటేనండి, దేవుని మనం స్తుతించకుండా ఉండలేమన్నమాట. ప్రభువే కానీ విజ్ఞాపన చేయకుండా వదిలేసి ఉండుంటే దేవుని దెబ్బలు పడిపోతుంది మనకి ఎప్పుడు. అయితే ఎన్ని పాపాలు చేసినా వదిలేస్తాడండి అంటే దానికోసం కూడా మనం లాస్ట్లో ప్రేమతో ఏ రీతిగా దండిస్తాడో అది కూడా మనం చూద్దాం తర్వాత. ఓకే, కానీ నిరంతరం నీ కొరకు నా కొరకు ఏం చేస్తాడైనా? మన ఆత్మీయ అవసరతల కోసం, మన పాపం జయించాలన్న, శత్రువు యొక్క పోరాటంలో జయం పొందడానికి, మన భక్తుల ముందు కొనసాగడానికి, మనం ఎదగడానికి నిరంతరం మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుబట్టే మనం ప్రభునంతో స్తుతులు చెల్లించాలి. 5వది, ప్రేమించడానికి ఏ కారణం లేకపోయినా సరే మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ప్రేమించడానికి మనలో ఏ కారణం లేకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమించడం, అది ప్రభు యొక్క ప్రేమ. నిజానికి మనం ఇప్పటి వరకు మనం ప్రభు ప్రేమను గురించి 4 విషయాలు మనం చూసాం. ప్రభు, ఎందుకునైనా నన్నే ప్రేమించావు, నాలో ఏంటి స్పెషల్, నాలో ఏమన్నా మంచి కారణం ఏమైనా ఉందా అని చెప్పి మనం అడిగాం అనుకోండి, ప్రభు ఏమంటాడు తెలుసా? నిన్నులో ప్రేమించడానికి ఒక్క కారణం కూడా లేదు, అయినా ఏ కారణం లేకుండా నేను నిన్ను ప్రేమించు. చూడండి, సాధారణంగా మనుషులు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే కారణాలు ఉంటాయి. ఏరా అమ్మాయి అంటే ఎందుకురా నీకు ఇష్టం అంటే, అందంగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, ఉద్యోగం చేస్తున్నాడు ఈ అబ్బాయి, అందుకోసం ఏంటంటే ప్రేమ. ఏదో కారణం చూపిస్తాడు, ఏదో కారణం. మన ప్రేమలు ప్రతిదానికి ఏమున్నాయి చెప్పండి? కారణాలు ఉన్నాయి. మళ్ళీ ఈ డేంజర్ ఏంటో తెలుసు, ఆ కారణాలు పోతే
ప్రేమలు పోతాయి. అదే సీరియస్. నేను ఒక విషయం విన్నానండి ఈ మధ్యన. ఒక డాక్టర్ పెద్దరా బాగా చదువుకున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా మంచి డాక్టరు, బాగా సంపాదిస్తున్నారు, ఇద్దరు అంతా బాగుంది, సూపర్గా ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ అమ్మాయికి ఒక అనారోగ్య పరిస్థితి వచ్చింది. జరిగిన విషయం చెప్తున్నాను. అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం ఎలాంటిదంటే ఇంకా బతికినంతకాలం అనారోగ్యం ఉంటుంది. 7 ట్యాబ్లెట్లు వేసుకుంటూ అలాగా ముందుకి నడవాలన్నమాట. ఆ రోగం వచ్చింది తనకి. బాగా అందంగా ఉంటుంది, సంపాదిస్తుంది, ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉంది. ఈయన డాక్టర్ కదా, ఆ జబ్బు ఎంత తీవ్రమో తనకి అర్థమైపోయింది. 6 నెలలు భరించాడండి. తర్వాత ఏం చేశాడు తెలుసా? 1 డే డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చాడు, సంతకం పెట్టాను అన్నాడు. నాకెందుకు వచ్చింది ఈ గోల అని చెప్పి సంతకం పెట్టించి ఆమెను వదిలేసి ఆమె ఇంకా బతుకుంటే కానీ వెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, మనుషులు కారణాలు చూసుకొని ప్రేమించారు, ఆ కారణాలు తీస్తే ప్రేమ పోయిందన్నమాట. ఇది మనుషుల ప్రేమ. అది శాశ్వతం కాదు. ఇది మనం దీనికోసం తెగ ప్రాకులాడతాం కదా, శాశ్వతమైన ప్రేమలు కాదు ఇవి. కానీ ఇప్పుడు చూడండి, ప్రభు ఏ కారణం బట్టి నాయనా నన్ను ప్రేమించావు, నేను చాలా మంచోడినని, నీకోసం చాలా ఉపయోగపడతానని, ఇవన్నీ చూసి కదా నన్ను ప్రేమించావంటే ప్రభు అంటాడు ఒక్క కారణం కూడా లేదు. ఎక్కడ రాస్తుందండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం ఎంత భయంకరమో ఇక్కడ రాస్తున్నాడు చూడండి. మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. ఇక్కడ మనకు ఉపయోగించిన పదం ఏంటండి? పాపము చేత చచ్చిన వారై ఉండగా. ఆ వర్డ్ ఒక్కసారి ఆలోచిద్దాం. చచ్చిన వారు అన్న మాట ఉపయోగంగా ఆలోచిద్దాం. సపోజ్ రోడ్డు మీద ఒక లారీ ఒక కుక్కను గుద్దేసింది అనుకుందాం. కుక్క చచ్చిపోయింది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని చూడక వదిలేసారు, దాన్ని 2 రోజులు అయిపోయింది. ఎలా ఉంటుంది చెప్పండి? చూడడానికి అసలు ఎవడ దగ్గరికి వెళ్ళడం కూడా పురుగు పెట్టేస్తుంది, దుర్వాసన. ఆ ఏరియాలో ఎవడు ఉండడానికి ఇష్టపడ, అంత భయంకరమైన వాసన. ఇప్పుడు బుర్రన్నాడు ఎవడన్నా సరే దాన్ని ప్రేమిస్తాడా? ఏ రకమైన ప్రేమ ఉంటుంది? అసహించుకుంటారు అంతేగాని ఏ రకమైన ప్రేమ ఉండదు. అది మన స్థితి దేవుని ముందు. అదండి మన స్థితి దేవుని ముందు. చచ్చిన స్థితి అన్న పదం ఎందుకు తెలుసా దేవుడు వాడాడు? నీ పాపాన్ని నేను చూస్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. చచ్చిన స్థితి, దుర్వాసన, పురుగు. దీన్ని వివరించడం కోసం యెషయా గ్రంథంలో మనం చూస్తాం మాట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండు గాయాలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, దుర్వాసన, రసికారుతూ భయంకరమైన వ్యాధితో ఉన్నావు నువ్వు. నిన్ను ప్రేమించడానికి ఏ రకమైన కారణం కూడా నాకు దొరకలేదు. అయితే 5వ వచనం చూడండి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. అది ఎంత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చూపించాడట? మహాప్రేమను చూపించి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. అంటే ఆ స్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన. ప్రాణం పోసాడు అన్నమాట. మన గాయాలన్నీ కట్టాడు అన్నమాట. మనల్ని శుద్ధి చేశాడు, హత్తుకున్నాడు. అది ఆయన ప్రేమ. ఏ కారణం లేకుండానే నిన్ను నన్ను ప్రేమించాడు. భవిష్యత్తులో ఏదైనా నేను పొరపాటు చేస్తే ప్రేమ ఏమైనా తగ్గుతుందండి అని అంటే, అరే ప్రభు అన్నాడు, నువ్వు ఘోరమైన పాపాలు ఉన్నప్పుడే నేను నిన్నేం చేశాను? ప్రేమించాను. నువ్వు భవిష్యత్తులో పాపం చేసి ఏదైనా తప్పిపోయావు అనుకో, అవసరమైతే నిన్ను సరిచేస్తాను, అంతేగాని ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే అది కారణం లేకుండా నేను నిన్నేం చేశాను? ప్రేమించాను. ఇంగ్లీష్లో అన్కండిషనల్ లవ్ అంటారు అనమాట. లవ్ వితౌట్ ఎ కండిషన్. ఏమండి, ఇది ఎందుకండి? ఎంత దైవ ప్రేమ గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇలా అర్థం చేసుకుంటేనే మనం ఏ రీతిగా మన సహోదరులు ప్రేమించాలో, నా భార్యనో, నా భర్తనో, నా సంఘాన్నో ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుద్ది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడని అర్థమైతేనే మనం ఇతరులు ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ఎంతమంది చెప్పాను, మన గిన్నె నిండి పొరలాలి ముందు, అప్పుడే మనం ఇతరులకి
ఇస్తాం. మన గిన్నెలోనే లేదనుకోండి మ్యాటరు, మనం ఇతరులకు ఎలాగిస్తాం? అంతేనా? ప్రభు మన గిన్నెని నింపేశాడు ఆయన ప్రేమతో. ఇది అర్థమై పొర్లుతున్న ప్రేమతో ప్రభు నన్ను ప్రేమించాడు అర్థమైతేనే ఇతరులు ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం. అందుకోసం రెండవ వర్తమానంలో ఆ 2 ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఏ రీతిగా మనం ఇతరులను ప్రేమించాలి అని. గిన్నె నిండి పొర్లుతున్న ప్రేమతో ప్రభు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఏంటి నేర్చుకోండి చెప్పండి. 5 విషయాలు చెప్పండి, తర్వాత మిగిలిన 5 విషయాలు కూడా క్లుప్తంగా చెప్పి నేను కూర్చున్నాను. మనల్ని శిక్ష నుంచి తప్పించడానికి ఆయన శిక్షకు అప్పగించుకున్నాడు. రెండోది, మన ఎడల వాత్సల్యత చూపించి అవకాశాలు మనకి ఇస్తున్నాడు. మూడోది, దేవునికి ఏది శ్రేష్టమో అది ఆయన మనకు ఆయన ప్రియకుమారుని మనకు అనుగ్రహించాడు ప్రాయశ్చిత్తం కొరకు. నాలుగోది, మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఐదోది, ఏ కారణం లేకుండానే ఆయన నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. ఆరోది, నిన్ను నన్ను పోషిస్తున్నాడు. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఎక్కడ వస్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, 29 వచనాలు. అటువలే పురుషుడు కూడా తన సొంత వలే తన భార్యను ప్రేమించి బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడేమో లేడు కనుక ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనం క్రీస్తు శరీరం అవయవంలో ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. పోషించి అంటున్నాడు. పోషించడం అంటే ఏంటి అర్థం? పోషించటం. మనం బ్రతకడానికి కావలసినవన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనే మన పోషకుడు. ఎందుకండి నిన్ను నన్ను అంతకు పోషిస్తున్నాడు అండి అంటే ఆయన ప్రేమ. ఈ లోకంలో నువ్వు పోషింపబడ్డానికి ఏంటి అవసరం చెప్పండి? మనుషులంగా బతకడానికి ఏంటంటే అవసరం చెప్పండి? ఆహారం అవసరం, నీరు అవసరం, ఒక గృహం అవసరం, ఇంకేంటి అవసరం? ఒక ఉద్యోగం అవసరం, ఆరోగ్యం అవసరం. ఇవన్నీ కూడా బ్రతకటానికి ఎవరు మనకు అనుగ్రహిస్తున్నారు? దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడండి అంటే నీ పట్ల ఆయనకి ఎంతో ప్రేమ. ఒక సంవత్సరం అంతా పోషించాడు నేను. ఇశ్రాయేల్ ప్రజలకు మన్నా అనుగ్రహించాడు. ఈ ఒక్కరోజు కూడా తక్కువ చేయలేదండి. తిరుగుబాటు చేసేవాళ్లే, కానీ నేను ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారన్నట్టుగా ఆయన ప్రేమతోనే మన్నాను అనుగ్రహించాడు. మన్నాను తక్కువ చేయలేదు. అలాగే నిన్ను నన్ను ఆయన సమృద్ధినిచ్చి ఆయన ఏం చేస్తున్నాడండి? పోషిస్తున్నాడు. ఆయన పోషణ గురించి ఆలోచించేటప్పుడు ఒక మంచి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నెహెమియా 9:20. నెహెమియా చాప్టర్ 9 verse 20. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. చూడండి 20వ వచనం. 2 రకాల పోషణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. మీరే నాకు చెప్పాలి ఏంటేంటో. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసేదివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. ఈ 2 ఇప్పుడు మనం చదివిన ఈ ఒక్క లైన్లో 2 రకాలుగా దేవుడు పోషిస్తాడని మనకు అర్థమవుతుంది. ఏంటో మీరు చెప్పాలి నాకు. ఆత్మీయ ఆహారం, సరే రకం. బ్యూటిఫుల్. చూసారా? ఒక్క లైన్లో దేవుడు మనల్ని ఏ రీతిగా పోషిస్తాడు మనకి అర్థమవుతుంది. చూసారా? అంటున్నాడు వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆత్మదేవుడు, నేను ఒక 2 వారాల క్రితం ఆత్మదేవుని కార్యాల గురించి ఒక 3 వారాల క్రితం చెప్పాను. ఆత్మదేవుని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఇక్కడ ఈ ఒక్క వచనం మనకు ఆన్సర్ ఇస్తుంది. చెప్పండి దేనికోసం? వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి. ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి మనకు బోధిస్తాడు, సర్వ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. హీ విల్ టీచ్ యూ వాట్ యూ డోంట్ నో. ఈరోజు దేవుని ప్రేమ గురించి మనకు అర్థం చేయిస్తుంది ఎవరు చెప్పండి? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు మన మధ్య ఉన్నాడు అంటే ఆ సత్యాన్ని నీకు నాకు అర్థం చేయిస్తాడు, గ్రహించేటట్టు చేస్తాడు అన్నమాట.
ఎందుకంటే హృదయానికి కావాల్సింది ఏంటి? మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? దేవుని వాక్యం. సో ఆత్మదేవుడు మనకిచ్చేది ఏంటంటే దేవుని వాక్యం. ఆయన కార్యం ఇక్కడ జరుగుతుందంటే వాక్యం పడుతుంది అన్నమాట, స్వచ్ఛమైన వాక్యం వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆత్మదేవుడు మనల్ని బోధిస్తాడు. అదే ఫస్ట్ లైన్ మనం చూసాం, బోధించుటకు నీ ఉపకారాత్మను. ఉపకారం అంటే ఏంటి అర్థం? మేలు చేయడం. ఆత్మదేవుడు మనకి ఏదైనా ఉపకారం చేయాలంటే ఏం చేస్తాడట? బోధిస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంట, నెక్స్ట్ లైన్లోనే నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. సో మన్నా దేనికి? శరీరానికి, మన కడుపుకి. సో కడుపుకేమో ఆహారం ఇస్తున్నాడు, హృదయానికేమో వాక్యాన్ని ఇస్తున్నాడు. ఈ రెండూ దేవుడు మనకి ఇస్తున్నాడండి. దేవుడు మన పోషకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రెండు రీతిలుగా మనం దేవుని స్తుతించాలి. దేవా, నా ఆత్మీయ జీవితానికి కావాల్సిన వాక్యాన్ని ఇస్తున్నాం, అలాగే నా శరీరానికి కావాల్సిన ఆహారాన్ని. ఇశ్రాయేల్ ప్రజలకు ఏ రీతిగా అయితే మన్నాను కురిపించి వాళ్ళకి సమృద్ధికి ఇచ్చావో, నాకు నా ప్రతి అవసరాన్ని కూడా నువ్వు తీరుస్తున్నావు. 2 పేతురు 1:3 కూడా అన్నాడు, జీవమునకు నువ్వు భక్తికి కావాల్సిన వాటన్నిటినీ ఆయన మనకి ఏం చేస్తున్నాడు? దయచేస్తున్నాడు. God is providing us everything for our life and godliness. ఈ లోకంలో జీవించడానికి, అంతేకాకుండా భక్తికి కావాల్సిన వాటన్నిటిని కూడా ఆయన దయచేసి మనల్ని పోషిస్తూ ముందుకి నడిపిస్తున్నాడు. ఇంకోటండి, దేవుడు మనల్ని పోషించేది ఏదో పడేస్తాడా, లేకపోతే ఏదో రేషన్ వేస్తాడా మనకి నెల నెల? ఏమిస్తూ ఉంటాడు చెప్పండి? చూడండి, కీర్తన 62, కీర్తన 62 62 శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తున్నాను. అది ఎక్కడండి? అది 66 శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు కదా. ఎవరైనా చెప్పగలరా వచ్చిన? 81:16. థ్యాంక్స్ సిస్టర్. 81:16 అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదు. వా, దేవుడంట మనల్ని పోషించేటప్పుడు ఏదో పడేయడం కాదంటండి, ద బెస్ట్ ఇస్తాడండి. ద బెస్ట్, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తి. when God gives, he gives his best. నువ్వు దేవుని కోసం ఎదురు చూడు, ఆయన మీద ఆధారపడు. నువ్వే నాకు దిక్కు నాయన, నువ్వు ఇచ్చే వరకు నేను ఎదురు చూస్తాను నాయన అని చెప్పి నువ్వు వెయిట్ చేయి. అతి శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. లేదు నువ్వు కంగారు పడి త్వరపడ్డావా, ఆయన ఎవరులే నా దారి నేను చూసుకోవాలి అనుకున్నావా, అతి శ్రేష్టమైనది కాదు. ఏదో రేషన్ దొరుకుతుంది అంతే మనకి, అంతే. ఇది కాదు. గాడ్ గివ్స్ హిస్ బెస్ట్. సొలొమోన్కి లేని రంగులట దేవుడు పుష్పాలకి, పువ్వులకి ఇచ్చాడట. అర్థమవుతుంది మీకు? మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు. when God gives, he gives his best. he gives his best. సో ఎందుకండి అంటే ఆయనే మన పోషకుడు. దాని వెనకన ఆయన ప్రేమ ఉందన్నమాట. ఆయన ప్రేమ ఉంది. నేను ఇది చదువుతున్నప్పుడు మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానండి, దేవుని ప్రేమ నా మనస్సు నిండా నిండిపోయిందండి. నిజంగా ప్రభు, ఎంతగానైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు తప్పించుకోవచ్చు నువ్వు, కానీ నన్ను తప్పించి నువ్వు అప్పగించుకున్నావా? నాకు అవకాశాలు ఇస్తున్నావా? ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే అక్కడికక్కడే దేవుని స్తుతించాను అనమాట. మనం ఈ మాటలన్నిటిని బట్టి దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెల్లించాలి. ఏడోది ఇన్ని రకాలుగా మనం ప్రేమిస్తున్నాడు కదా. ఇప్పటికి 6 విషయాలు మనం చూసాం కదా. ఇలాగ ప్రేమించడానికట 7వదిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఏం చేశాడు? 2 దశలోనికే 2:13 చూడండి. 2 దశలోనికే 2:13 2 దశలోనికే 2:13 రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి మనం. ఫస్ట్ లైన్లో ఏం రాస్తుంది? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. రైట్. ఇలా ప్రేమించడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచవలను, మీరు సత్యమును నమ్మును రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని డాష్ ఏంటది
ఏర్పాటు చేసుకున్నాడు. సో అలా ప్రేమించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆదిలోనే మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఇది సెలెక్టివ్ లవ్ అనమాట. అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రేమతో ఏర్పాటు చేసుకొని మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ఏసావు, యాకోబు ఇద్దరూ ఒక తండ్రికి పుట్టినోళ్ళే, కానీ దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? యాకోబుని నేను ప్రేమించుదని, ఏసావు నేను ద్వేషించాను. అంటే ఆ ప్రత్యేకమైన ప్రేమ దేవుడు ఎవరి మీద పెట్టలేదు? ఏసావు మీద పెట్టలేదు. ఏసావు కూడా అభివృద్ధి చెందాడు, దేవుడు ఎన్నో ఆశీర్వదించడం, అంతా వేరు. కానీ ఆ స్పెషల్ లవ్ అంటారు చూసారా, ఆ ప్రత్యేకమైన ప్రేమ ఏసావుకు లేదు, యాకోబుకు ఉందన్నమాట. దేవుడు యాకోబుని ప్రేమించాడు. ఆయన ప్లాన్ యాకోబు మీద ఉందన్నమాట. దేవుడు మన ఎడల వాత్సల్యత చూపించడానికి, తాను అప్పగించుకోవడానికి, లేకపోతే ఇవన్నీ కూడా మనల్ని రక్షించి ఆయన ప్రేమను అనుభవించడానికి, మనల్ని అందరితో సమానంగా ప్రేమించడం కాదు, ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. 8వది, దేవుడు మనల్ని ప్రేమించి పరలోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఏంటట? పరలోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. పరలోకాన్ని సిద్ధపరచడం కూడా మన మీద ఆయనకున్న గొప్ప ప్రేమ. నీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను పరలోకం, మీకోసం నేను స్థలము సిద్ధపరుస్తున్నాను, దేనికోసం కలవరపడొద్దు, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు ఆ మాట అంటాడు చూడండి. ఆయన కృప, ఆయన ప్రేమ మన పట్ల ఉంచి పరలోకాన్ని అంట మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. హీబ్రూస్ చాప్టర్ 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. చూడండి ఆ మాట చూడండి. ఆ దైవ కృప మన మీద చూపించట దేవుడు మన కోసం ఒకటి ఏర్పాటు చేసేటట. ఏంటది? నిశ్చలమైన రాజ్యం, శాశ్వతమైన స్థిరమైన నిశ్చలమైన ఆ రాజ్యాన్ని, పరలోకాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడు. మనం అనుకుంటామండి పరలోకం అంటే అది ఎప్పుడో వస్తుందండి మనకి అని అనుకుంటాం. ఏమో రేపే పిలుస్తాడేమో దేవుడు నిన్ను. హెవెన్ ఈజ్ నాట్ వెరీ ఫార్. పరలోకం ఎక్కువ దూరం ఏం లేదు. మనం రోజు ఎలా బ్రతకాలి తెలుసా? ఇదే ఆఖరి రోజేమో అన్నట్టు బ్రతకాలి. ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం, ఎక్కువ కాలం ఉన్నాం ఇక్కడ. నువ్వు సంపాదించిన డబ్బు ఏంటి, నువ్వు సంపాదించిన బంగారం ఏంటి, నువ్వు సంపాదించిన ఇల్లులు ఏంటి, నువ్వు పోగు చేసుకున్న స్నేహితులు ఏంటి, వీళ్ళెవ్వరు నీతో రారు. ఉన్న పడగ వదిలేయాలి. నువ్వు ఈ లోకమే శాశ్వతం కాదు. నువ్వు రక్షింపబడిన బిడ్డవి. నువ్వు ఒకటే నీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే పరలోకం శాశ్వతం. రైట్. ఇంకా దానికోసమే మనం బ్రతకాలన్నమాట. ఇది శాశ్వతం కాదు. మన జీవితంలో దేవుడు కష్టాలు కూడా ఎందుకు ఒప్పుకుంటాడు తెలుసా అండి? కష్టాలు, భూలోకాన్ని ఎక్కువ ప్రేమించకుండా పరలోకాన్ని ఎక్కువ ప్రేమించేయాలని చెప్పి దేవుడు ఈ లోకంలో ఏం ఒప్పుకుంటాడు? కష్టాలు ఒప్పుకుంటాడు. దేవుడు అన్ని సుఖాలు ఇక్కడ ఇచ్చేస్తున్నాడు అనుకోండి, మనం ఏమంటాం తెలుసా? ప్రభు ఇంక పరలోకం ఎందుకైనా ఇదే బాగుంది, ఎక్కడే ఉంచినైనా 4 దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి మనకి. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మనుషుల నుంచి సమస్యలు, ఇవన్నీ వస్తాడు. ప్రభు ఎప్పుడు పిలుచుకుంటావు నాయనా, ఎందుకు ఈ కష్టాలు? ఇది దేవుడు కూడా మనల్ని అలా సిద్ధపరచడం కోసం అని చెప్పి ఒక్కోసారి కష్టాలు మన ఈ లోకంలో ఒప్పుకుంటాడు. అందుకోసం కష్టాలను బట్టి కూడా దేవుని మన స్తుతులు చెల్లించాలండి. ది వరల్డ్ ఇస్ టెంపరరీ, ఇది శాశ్వతం కాదు. మనం ఈ లోకంలో ప్రతిదీ పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాం. నువ్వే పర్మనెంట్ కాదు, నువ్వే టెంపరీ. మాకు టెంపరరీ వద్దండి, అన్ని పర్మనెంట్ జాబు, పర్మనెంట్ హౌస్. అరే నువ్వే ఉండవురా పర్మనెంట్కి, ఇక్కడ ఇది ఇస్ టెంపరరీ. మన మైండ్ సెట్ మారిపోవాలండి. ప్రభు అక్కడ అంటున్నాడు నిశ్చలమైన రాజ్యం నేను నీకోసం సిద్ధపరుస్తున్నాను. ఏంటది? నిశ్చలం అంటే స్థిరమైన, శాశ్వతమైన, వాడబారని, చలలో లేని అలాంటి శ్రేష్టమైన రాజ్యాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఒక ఆయన అన్నాడండి, విశ్వాసం ఎలా బ్రతకాలి అంటే కాళ్ళు భూమి మీద ఉన్న బుర్ర మాత్రం ఎందులో ఉండాలట? పరలోకంలో ఉన్నాడు. అలా బ్రతకాలంటండి. ఎప్పుడు వచ్చేస్తాను ఆ పరలోకానికి?
అన్నట్టు బ్రతకాలంట. అది శాశ్వతం మనకి. వాక్యం చెప్పేటప్పుడు కూడానండి, ఈ లోకం కోసమే దేవుని ఇక్కడే ఆశీర్వదిస్తాడు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఇక్కడే క్షేమం అనుకుంటూ వాక్యం చెప్తున్నావు అంటే ఆ వ్యక్తిని సరైన సేవకుడు కాదు. ఎందుకంటే నిన్ను ఈ భూలోకం కోసం సిద్ధపరుస్తున్నాడు. నిజమైన సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఇది శాశ్వతం కాదు. ఎక్కడ చిల్లి గవనికి దొరకపోయినా పర్లేదు, ఇక్కడ లాజర్లా బ్రతికినా పర్లేదు, చనిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకంకి వెళ్ళిపోవాలి. అది శాశ్వతం, అది శాశ్వతం. ఈ భూమి ఎలాంటిదంటే మంచి ఓడే, చూడటానికి చాలా బాగుంటుంది, కానీ కింద కన్నం ఉంది అంటే అర్థం ఏంటి? త్వరలో ఇది మునిగిపోద్ది. నువ్వు ఏది సాధించింది ప్రతీది కూడా నీ కళ్ళ ముందే పోతాయి. ఇదంతా ఇది శాశ్వతం కాదు. అయితే నువ్వు దీన్ని వదిలేస్తావు, లేకపోతే అదన్నా నిన్ను ఒకరోజు వదిలేస్తుంది. నువ్వు సంపాదన ఏది శాశ్వతం కాదు, ఒకటే శాశ్వతం, పరలోకం నిశ్చలమైంది ప్రభు. అది నీ కొరకు నిత్యమైన శాశ్వతమైన స్థిరమైన పరలోకాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దాని వెనక నేను ఎంతో ప్రేమించాడు, దానికోసం ఎదురు చూడు. లివ్ ఫర్ దాట్. నేను ప్రేమించి నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. సొలొమోను అంట షులమితిని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? విందుశాలకు తీసుకొచ్చాడట. ఎక్కడికి? విందుశాల. అంటే తన ప్రేమను ధ్వజముగా చూపించడానికి విందుశాలకు. విందుశాల అంటే మన భాషలో ఏంటి చెప్పండి? మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి, మంచి హోటల్కి తీసుకెళ్ళి, అక్కడేమో బఫే ఉందంట. ఎటు చూసినా స్వీట్లు, నేతి బొబ్బట్లు, బిర్యానీ, చికెను, మటను, రొయ్యలు, ఇంకేముంటాయండి, డిజర్ట్స్, ఐస్ క్రీము అన్నీ చూసి ఇవి కంగారు అయిపోయిందంటే ఏంటిది అంటే, నువ్వంటే నాకు ఎంత ప్రేమ కాబట్టి నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను, నా ప్రేమను చూపించడానికి. ప్రభు అట ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకంలో ఏమో మందిరానికి తీసుకొస్తున్నాడు, మంచి వాక్యాన్ని ఇస్తున్నాడు, మనల్ని ఎంతో తృప్తిపరుస్తున్నాడు, ఈ లోకంలో కూడా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. ఇదన్నీ కాదు, ఇదంతా చిన్న చిన్నవే. నీకు అసలు చూపిస్తా నాకు తీసుకెళ్ళి మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పరలోకం తీసుకెళ్ళి. ఏంటి ఇదంతా నాకే ఏంటిది అని చెప్పి తన్మయం అయిపోతా ఉంటే ఇప్పుడు అర్థమైందా నువ్వంటే నాకు ఎంత ప్రేమో? దీన్ని నీకోసం నేను సిద్ధపరిచాను, ఎంజాయ్, ఇది నీకే అంటుంటే అప్పుడు అంటండి మనకు దేవుని ప్రేమ ఏంటో అలాగా అర్థమవుద్దంటండి. సో దేవుడు మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? పరలోకాన్ని, పరలోక రాజ్యాన్ని. ఈ లోక ప్రేమలు చూసి ఇదే ప్రేమేమో అనుకుంటాం. దైవ ప్రేమ ఏంటో అర్థమైతే ఆయన ప్రేమను విలువగా ఎంచుకుంటాం, ఆయన కోసం తప్పిస్తాం, మనం ఆయన కొరకు జీవిస్తాం. ఆయన కంటే ఇంకా నువ్వు దేన్ని విలువగా ఈ లోకంలో ఎంచుకోవన్నమాట. ఎంత ప్రేమిస్తావు ప్రభుని, ఆయన కోసం అంటే బ్రతకాలి, అంతేగాని ఏంటండి ఈ లోకం కోసం బ్రతకడం, ఎంతకాలం బ్రతుకుతావు అన్నట్టుగా నీ మనసు మారుతుంది అనమాట. ఎలాంటి రాతి హృదయం మెత్తనైపోద్ది అనమాట ప్రభు ప్రేమ ఏంటో నీకు అర్థమైతే. ఎన్ని అద్భుతమైన విషయాలు ప్రభు మనకు ఆయన ప్రేమను గురించి నేర్పిస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 8 విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ 9ది ఏంటంటే ఆయన ప్రేమించి మనల్ని శుద్ధి చేస్తున్నాడు. 10 విషయాలు అన్నాను కదా, 2 చెప్పి ముగిస్తాను. ఆయన ప్రేమించి మనల్ని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. చూడండి ఎక్కడ రాస్తుంది, మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, కళంకమైనను ముడతయను అట్టిది మరి ఏది లేకుండా అన్న మాట ఉంటుంది చూడండి. అక్కడ 25, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతయను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను తన ఎదుట దాన్ని నిలబెట్టకును వాక్యమును ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచికై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. వాక్యమనే ఉదక స్నానము మనల్ని పరిశుద్ధపరచడానికట ఏమి ఇస్తున్నాడు? మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆదివారం మనం మందిరంకి వస్తున్నాము అంటే, నువ్వు వాక్యం వింటున్నావంటే ఒకటి గుర్తుపెట్టుకో, వాక్యాన్ని దేవుడు నీకు వినిపింపజేసింది ఎందుకంటే నిన్ను నన్ను ఏం చేయడానికి? శుద్ధి చేయడానికి. పిల్లలు వాళ్ళని ఎక్కడికో మంచి పార్టీకో ఎక్కడికో పెళ్ళికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం, వాళ్ళేమో బురదలో ఆడి మొత్తం బట్టలన్నీ పాడు చేసుకొని మురికిగా ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి? అలాగే పడిపోతామా? ఏం చేస్తాం? స్నానం చేయిస్తాం, శుద్ధి చేస్తాం, బొమ్మల్లా తయారు చేస్తాం, అంతేనా? తయారు చేసి అప్పుడు వాళ్ళని తీసుకెళ్తాం. ఎందుకండి అంటే వాళ్ళ పట్ల మనకెంతో ప్రేమ ఉంది.
అలా మురికితో ఉంటే నువ్వు తట్టుకోలేవు. ప్రభు మనల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచడానికి నిన్ను నన్ను ఈ లోకంలో వాక్యము ద్వారా నన్ను ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. సో వెన్ యూ లిస్నింగ్ టు ద వర్డ్, రిమెంబర్ గాడ్ ఈస్ క్లెన్సింగ్ యూ. వాక్యం వినేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. నాలో మురికి ఉంది అని నువ్వు గ్రహించాలి. నేను పర్ఫెక్ట్ అండి, నాలో మురికి గిరికి ఏం లేదండి. కాదు, నువ్వేంటి, నేనేంటి, మన హృదయాల్లో ఏంటి భయంకరమైన మురుకులు ఉన్నాయి. బయటికి మంచిగా కనిపించవచ్చు, కానీ మనం కడగబడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి మా ప్రొఫెసరు మా హాస్టల్ రూమ్స్లోకి వచ్చాడు. ఆయన వచ్చి అన్నాడు, నేను అరగంటలో వస్తాను, మీ రూమ్స్ అన్ని క్లీన్గా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అంతేనండి, మొత్తం తుడిచేస్తాం కూర్చొని. ఒక రూమ్ 4 ఉండేవాళ్ళం అనమాట. మంచాలు గించాలు పరుపులు మార్చేసి దుప్పట్లు మార్చేసి అన్ని నేను మొత్తం క్లీన్గా చేసాం. వెయిట్ చేస్తాను. వచ్చారు కరెక్ట్గా అరగంట అనేటప్పుడు వచ్చాడు ఆయన. రావడం ఏం చేశారంటే, అక్కడ స్టూల్ లాక్కొని వచ్చి ఫ్యాన్ ఆపండి అని అన్నాడు. ఫ్యాన్ ఆపాము. ఫ్యాన్ ఆగితే రెక్క మీద ఎలాగా అన్నాడు. ఏంటిది అని అన్నాడు అనమాట. ఎవడన్నా రెక్కను చూస్తారని ఎవరు ఊహిస్తారని చెప్పండి. ఫ్యాన్ ఆపి రెక్క మీద ఎలాగంటే ఇంత దూలు వచ్చిందనమాట. ఏంటిది అని అన్నాడు అనమాట. ఇంకేమంటాం? దేవుడు అలాంటివి తీస్తాడండి మన రహస్య జీవితంలో. మన హృదయాల్లో ఉన్న గర్వాలేంటి, అతిశయాలేంటి, రహస్య నువ్వు అది తప్పన్న సంగతి కూడా నీ ఊహకి ఇంకా అర్థం కాలేదు. అలాంటివి మెల్లిమెల్లిగా తేటపరిచి చూడు, ఎంత మురికిలో ఉన్నావు నువ్వు, ఇంత మారాలి నువ్వు, ఇంకా నీళ్ళు ఎంత అతిశయం ఉంది, నువ్వు ఇలా మారడం కోసమే నీ జీవితం ఇంత కష్టాన్ని ఒప్పుకున్నాను. ఇంకా నువ్వు మారాల్సిన చాలా ఉంది. ఆ తేటపరిచి ఆ రీతిగా వాక్యం వారితో మాట్లాడి ఏం చేస్తాడు? మనల్ని శుద్ధి చేస్తున్నాడు. నేను ఈ సంవత్సరం ఒక మంచి మాట అర్థం నేర్చుకున్నాను, ఒక మంచి లెసన్ నేర్చుకున్నాను. ఏంటంటే సంవత్సరాలు మారేకూడదట. మనం ఎంత అనర్హులమో దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడంటండి. అంతేకాకుండా ఆయన కృప కూడా ఎంతో మనకి చూపిస్తూ ఉంటాడు. మనం సంవత్సరం మనం భక్తిలో ఎదిగేకూడదు. మనం ఎంత మంచోళమో మనకు కనిపించదు, ఎంత అనర్హులమో. అయ్యి బాబోయ్, అనర్హుడిని ఏ మేలు ఏ ఆశీర్వాదం పొందడానికి కూడా అర్హుడిని కాదండి. ఆ విషయం మనకి ఇంకా తేటపరచబడుతుందండి. చాలా మారాలండి అని చెప్పి అది అర్థమవుద్ది మనకి. నేను చాలా సూపర్ అండి అనుకున్నాను, నువ్వు ఎదగట్లేదు, నీకు ఎదగట్లేదు అనమాట. శారీరకంగా మామూలుగా ఆలోచిస్తే వయసు ఎదిగే కొద్ది కళ్ళు చూపు మందకెళ్తుంది, ఏం కనిపించదు అన్నమాట. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే వయసు ఎదిగే కొలది కళ్ళు ఇంకా తేటగా అవుతాయి. అమ్మో, నేను మారాల్సింది చాలా ఉందండి. అమ్మో, నా మాట తీరు మారలేదు, నా ఆలోచన విధానం మారలేదు, నా ప్రవర్తన బాలేదు, ఎంతకాలం ఏంటి ఇలాగ బ్రతికాను నేను. తేటపరచబడుతూ ఉంటాడు దేవుడు. ఇంకను కృప చూపించి అలా తేటపరిచి మనల్ని సరిచేస్తూ ఆ రీతిగా ఆ రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఇదంతా మనం చూస్తే ఆయన శుద్ధి చేసే ఆ పద్ధతి చూస్తుంటేనే మనం ఆయన ఎంతో స్తుతులు చెల్లించాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. హెబ్రీ 9:14 మనం చూస్తేనండి, ఆయన మన మనసాక్షిని సహితం ఆయన శుద్ధి చేస్తాడు. హెబ్రీ 9:14 చూడండి, ఎంత మంచి మాట. మనసాక్షిని సహితం ఆయన శుద్ధి చేస్తాడట. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. దేవుని శుద్ధి చేస్తాడట మనసాక్షి. నేను లాస్ట్ వీక్ వాక్యం చెప్తున్నప్పుడు, మారు మనసు గురించి వాక్యం చెప్తున్నప్పుడు మనసాక్షి గురించి చెప్పాను. ఎంతమంది మీరు జ్ఞాపకం ఉందో? మనసాక్షి ఏంటి, దాని యొక్క పని ఏంటి, మనలో ఏ రకంగా మనల్ని హెచ్చరిస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఆ మనసాక్షిని అంట దేవుడు ఏం చేస్తాడట? శుద్ధి చేస్తాడు. ఒకప్పుడు రక్షింపబడక ముందు మనసాక్షి ఉంది, కానీ అది ముద్దుబారిపోయింది. మనం ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. రక్షింపబడిన తర్వాత మనసాక్షిని సహితం దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. ఏ తప్పు చేసినా వెంటనే తెలిసిపోతూ ఉంటుంది, బాబోయ్ పాపం చేస్తున్నారు బాబోయ్ చెప్తూ ఉంటుంది అనమాట మనసాక్షి. సో దేవుడు ఆ రీతిగా నన్ను ప్రేమించే శుద్ధి చేస్తాడు. ఆఖరిగా ప్రేమించి దండిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడు? హెబ్రీ 12:6 ఇది ఒకటి చదువు ముగించుకుందాం. హెబ్రీ 12:6 ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి
దండించును. ప్రేమించే మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ప్రేమించే మనల్ని దండిస్తాడు. తండ్రే, కుమారుడు అంటే ఎంతో ప్రేమ, కానీ ఆడు అక్రమంగా ఉంటున్నాడని అవసరాన్ని బట్టి ఏం చేస్తాడు? బెత్తం తీసుకొని ఒక్క దెబ్బ వేస్తాడు. ఎందుకు వేస్తాడు? వాడు మారాలని, వాడు మంచి మార్గంలో ఉండాలా, ఆ ఉద్దేశంతోనే బాగు చేయాలని దెబ్బ వేస్తాడు. అంతేకాని ఆ దెబ్బలో కూడా ఎంతో ప్రేమ ఉంది. చావబాధడు ప్రేమతోనే దండిస్తాడు, దెబ్బలు వేస్తాడు, సరి చేస్తాడు. మన జీవితంలో కూడానండి దేవుడు ఒక్కొక్కసారి నోటుతో చెప్పిస్తూ ఉంటాడు, వాక్యం చెప్పిస్తూ ఉంటాడు, ఎంతో అవకాశం ఇస్తాడు, ఎంతో దీర్ఘశాతం చూపిస్తాడు. కానీ మనం వినకపోతుంటే అవసరాన్ని బట్టి దెబ్బ వేస్తాడు. అది కూడా ఆయన ప్రేమ. సో 10 శ్రేష్టమైన విషయాలు మనం చూసాం. ప్రేమ అంటే ఏంటో చూసాం. రెండోది, దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడని చెప్పి 10 విషయాలు మనం చూసాం. ఇవన్నీ మనసును పెట్టుకొని మనసారా దేవుని స్తుతులు చెల్లించండి. దయచేసి మోకరించండి.